హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను పొటాటో ఫ్రై చేస్తున్నానండి. 500 గ్రామ్ పొటాటో తీసుకున్నాను. ఆలుగడ్డ ఇలా కోసుకున్నానండి. ఇదిగో ఇలా సన్నగా కోసి పెట్టుకోవాలి, సరేనా? ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. కొత్తిమీర, పచ్చిమిరకాయ, కరివేపాకు, జీరా పౌడర్, మిరియాల పౌడర్, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, ఉప్పు. ఇప్పుడు కడాయి పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు నూనె పోస్తున్నానమ్మా. కొంచెం ఎక్కువనే పోయాలి. 4 స్పూన్స్ పోసుకుంటున్నాను. స్పూన్ సాజీరా వేసుకుందామండి. సారీ అండి, జీరా వేసుకున్నాను 1 స్పూన్. ఇప్పుడు బాగా కలపాలి. ఇప్పుడు ఆలుగడ్డ వేసుకుందామండి. బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుందామండి. అప్పుడు తొందరగా ఇది ఫ్రై అవుతుంది. కొద్దిగానే వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉండాలండి, కలుస్తూనే ఉండాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక స్పూన్ వేసుకుందామండి జింజర్ గార్లిక్ పేస్ట్, సరేనా? కొద్దిగా పసుపు, ఒక 1 స్పూన్ పసుపు. బాగా ఫ్రై కానివ్వండి. అన్ని మసాలా వేయగానే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బాగా. ఇప్పుడు జీరా పౌడర్ వేసుకుంటున్నానండి. 1 స్పూన్, ఇంకా కొద్దిగా 1/2 స్పూన్ మిరియాల పొడి, ఓకేనా? ఇప్పుడు బాగా కలపాలి. చూడండి, ఉడికిపోయింది బాగా. ఆలుగడ్డ ఫ్రై అయిపోయింది మంచిగా. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాము. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేద్దామండి, ఓకేనా? ఇది మీకు ఇష్టం ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సరేనా? ఎంత టేస్టీగా ఉంటుందండి. పొటాటో వల్ల ఎనర్జీ వస్తుంది మంచిగా. చిన్నపిల్లలకి బాగా తినిపియండి, సరేనా? ఓకే, బాయ్.